శాంతి స్వరూప జీవన దీప శాంతి సువార్తనిది శిల్వధరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు తపములు తలచిన నిన్నే గదా జపములు కొలచిన నిన్నే గదా తపములు తలచిన నిన్నే గదా జపములు కొలచిన నిన్నే గదా విఫలులు చేసిన విజ్ఞాపనలకు విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే గదా శిల్వధరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా కలుషయడారిలో కలువలు పోయుట కలుషయడారిలో కలువలు పోయుట శిలువ విజయము గదా శిల్వధరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు హే ప్రభు దేవసుదా శిల్వధరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు అల్లే జీవించగానే నా బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే
నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావి. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప ఇవరింప నా తరమా యేసయ్యా. ప్రతి శరణము వెంట పల్లవి ఉన్నట్టే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి శరణము వెంట పల్లవి ఉన్నట్టే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయెనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయెనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప ఇవరింప నా తరమా యేసయ్యా. అనుభవు అనురాగం కలకాలమున్నట్లే నీది నామాలో నిలవనిచ్చావు. అనుభవు అనురాగం కలకాలమున్నట్లే నీ రచనీయమాలో నిలువనిచ్చావు. రాజ మార్గములో నన్ను నడుపుతున్నా రారాజువు నీవేగా. రాజ మార్గములో నన్ను నడుపుతున్నా రారాజువు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప ఇవరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నవి రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నవి రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప ఇవరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. ఏడ్చే రోజు
అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు. వడగండ్లు కురిసే రోజు, భూమి సగం కాలే రోజు, వడగండ్లు కురిసే రోజు, భూమి సగం కాలే రోజు, నక్షత్రములు రాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు, నక్షత్రము రాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు, ఆ రోజు నుండి తప్పించే నాదుడి లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడి లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులేక అరిచే రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులేక అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడి లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడే లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు.
18వ వచనం నుంచి 21వ అధ్యాయం వరకు. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కను ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యందు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయదుగాక అని చెప్పెను. తత్క్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులంది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఆ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడివేయబడుదువు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. వాని నామమున నాకు తెలియజేయము. కీర్తనలు 25:4. Praise the Lord. And it's 6. Just using the pace of the bowler. There was no half measures there from Tendulkar. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనిస్తే, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పట్టణానికి వచ్చినప్పుడు యెరూషలేము నుంచి మరి బేతనీయ అని ఉంటుంది. మరి ఇదే వాక్యాన్ని మార్కు సువార్త 11వ అధ్యాయము 12లో కూడా మనం చూస్తే, మరునాడు వారు బేతనీయ నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఈ భాగాన్ని మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టు ఎలా ఉందంట? ఆకులతో పచ్చగా కనిపిస్తూ ఉందంట. మరి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చి ఆ త్రోవలో ఆ యొక్క చెట్టు దగ్గర చూసినప్పుడు ఆకుల్ని లోపల కాయ ఉంటుందంట, ఆ పండు ఫలం. దాన్ని చూస్తే లేదంట. మామూలుగా అంజూరపు చెట్టు మొదట ఆ కాయ వచ్చి తర్వాత చుట్టూరు ఆకులు వచ్చి పచ్చగా కనిపిస్తూ ఉంటుందంట, కానీ అక్కడ లేదు. మరి యేసుక్రీస్తు ప్రభువారు చూచి ఆయనకు కొంచెం బాధ కలిగింది. వెంటనే అక్కడ ఏం చేస్తున్నాడు? దానిని ఎండిపోయేటట్టుగా తక్షణమే చేస్తున్నాడు. ఎందుకంటే అందులో ఫలాలు కనిపించట్లా. ఫలాలు వెతుకుతున్నాడు, ఎక్కడన్నా దొరుకుతుందేమో, కానీ ఫలాలు లేకుండా
అది నటిస్తూ ఉన్నది. అది ఆకులతో, పచ్చటి ఆకులతో గుబురుగా ఉంటూ ఫలాలు ఉన్నాయని అది నమ్మబుచ్చుతుంది, నటిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టును గురించి మనం గమనిస్తే ఆ అంజూరపు చెట్టు ఇశ్రాయేలు ప్రజలకు, యూదా జాతికి సూచనగా ఉంది. ఎందుకంటే మనం గమనిస్తే హోషియా గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనిస్తే, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి అని ఉంటుంది. ఎడారిలో మరి వసంతకాలంలో అంజూరపు చెట్టు మీద తొలి ఫలం దొరికినట్లు మీ పితరులు నాకు దొరికారు అనేటటువంటి మాటను మనం అక్కడికి చూడగలం. మరి ఆ యొక్క ఇశ్రాయేలులకు సాదృశ్యంగా ఉంటున్నటువంటి ఆ యొక్క అంజూరపు చెట్టు అనబడే అది ఆకులతో, అనగా మరి ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలతో ఎలా ఉందంట, పచ్చగా ఉంది, కానీ ఆత్మీయ ఫలాలు లేవు. వారి జీవితాల్లో ఆత్మీయ ఫలాలు లోపించాయి. ఆత్మ ఫలాలు లేకుంటే ఆ చెట్టు వలె దేవుని ఉగ్రతకు ఏమవుతామంట, గురి కావాల్సి వస్తుంది. వెంటనే దాన్ని ఎండిపోయేటట్టుగా చేశాడు. మరి ఒక ఆత్మీయ పాఠాన్ని ఆ చెట్టు ద్వారా ప్రభువు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు వారు చూశారు, ఓహో ఫలాలు ఉన్నాయేమో అని చెప్పి చూస్తూ ఉన్నాడు. మరి అక్కడ ఎటువంటి ఫలాలు ఆయన కనిపించడంలా. ఈనాడు అనేక మంది మరి దేవుని బిడ్డలు ప్రార్థన చేయగలుగుతున్నారు, పాటలు పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, మరి సువార్తను ప్రకటిస్తున్నారు, అన్నీ కూడా దేవుని కొరకు చేస్తూ ఉన్నారు. కానీ వారి హృదయాల్లో ఆత్మఫలాలు లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఆత్మఫలాలు లేకుండా నువ్వు ఎన్ని చేసినప్పటికీ అది వ్యర్థమే. ఆత్మఫలాలు మనం కలిగి ఉండాలి. మరి ఇశ్రాయేలు ప్రజలు వారు పుష్కలంగా వారికి ఏమున్నాయి, ఆకులు ఉన్నాయి. ఆకులతో మేము జీవించగలము అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఫలాలు లేకపోతే అది వ్యర్థము అని మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవాలయం ఉన్నది, అదే రీతిగా ఆరాధించిన దేవాలయం ఉన్నది, ధర్మశాస్త్రం ఉన్నది, వాగ్దానాలు ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ వాళ్ళు ఏం లేదు, వారి జీవితాల్లో మారు మనస్సుకు తగినటువంటి ఆ ఫలాలు వారిలో లేవు. మారు మనసుకు తగినటువంటి ఫలాలు లేకుండా నువ్వు ఈ లోకంలో జీవిస్తుంటే అది దేవుని దృష్టిలో వ్యర్థం. ఆయన నిన్ను ఉమ్మి వేస్తాడు, నిన్ను అసలు లెక్కలోకి తీసుకోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము మారు మనసుకు తగ్గినటువంటి ఫలాలు ఫలిస్తూ ఈ లోకంలో జీవించాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. మత్తయి సువార్తలో మనం చూస్తే 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిస్తే, అక్కడ బాప్తిసం ఇచ్చు యోహాను మాట చెప్తాడు. 3వ అధ్యాయము 7వ వచనం. అతడు పరిసయ్యులతోనూ సద్దూకయ్యులతోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించుడి. ఈరోజు అదే మనలో ఆ ఫలాలు లేకుండా మనము నటిస్తున్నామేమో, ఆ ఫలాలు మనలో ఉన్నాయని అనుకుంటున్నామేమో, కప్పిపుచ్చుకుంటున్నామేమో. నేను విశ్వాసిని, నేను విశ్వాసురాలు, నేను భక్తి కలిగినటువంటి వాడిని, నేను భక్తురాలను, నాకంటే భక్తి చేసేవారు ఈ లోకంలో లేరు అని అనుకుంటున్నారు. నిజమైన భక్తి ఉంటే ఓకే, కానీ పైన భక్తి చూపిస్తూ లోపల ఆ ఫలాలు లేకుంటే నీ జీవితము వ్యర్థము. మనము గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం గమనించగలము. ఆత్మ ఫలాలు ఏమనగా
గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22లో చూస్తే అయితే ఫలములేమనగా ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. మనలో ఉన్నాయా? అన్నీ ఉన్నాయా? అన్నిటినీ మనలో ఉంచుకొని మనము పుష్కలంగా ప్రభు కొరకు ఫలిస్తున్నామా? ప్రభువు మనలో ఫలాలు ఉన్నాయి చూచినప్పుడు నిజంగా ఆయన మనల్ని చూసి సంతోషిస్తున్నాడా? మనల్ని చూసి ఆయన ఆనందిస్తూ ఆయన నీ కొరకు సిద్ధము చేసినటువంటి ఆ రాజ్యంలోకి నిన్ను తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడా? ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించండి. ఫలాలు లేకుండా మనం ఈ లోకంలో జీవిస్తే వ్యర్థం. ప్రతి ఒక్కరూ ఆత్మఫలంగా మనము ఫలాలు పొందాలి. ఆత్మీయంగా మనము అక్కడ గమనిస్తే మరి ఎందుకు ఆ యొక్క అంజూరపు చెట్టు ఫలాలు లేకుండా ఒట్టి ఆకులతో ఉన్నది అని మనం గమనిస్తే, చూడండి ప్రియమైన దేవుని సంగమా, మొదటిగా మనం చూస్తే అందులో వాక్య ధ్యానము లేకపోవడం ద్వారా, వాక్య ధ్యానము మనలో లేకపోవడం ద్వారా మనం ఏం చేయలేకపోతున్నాము? ఫలాలు మనలో లేకుండా పోతున్నాయి. ఫలాలు మనలో ఫలించలేకపోతున్నాం. చూడండి, కీర్తనలు మొదటి కీర్తన మొదటి అధ్యాయం మొదటి చరణం 2-3 చూస్తే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినది, ఆకు వాడక తన కాలమందు చెట్టు వలె నుండును. ఎలా ఉందంటండి? ఫలాలిచ్చే చెట్టులాగా. ఈరోజు క్రైస్తవుడిగా చెప్పుకుంటున్నటువంటి మనందరం కూడా ఎలా ఉండాలంట? ఫలాలు ఇచ్చే చెట్టుగా ఉండాలి. ఫలాలు మనలో ఉన్నాయా? అటువంటి ఫలాలు. ఆ ఫలాలు ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. అటువంటి వాక్య ధ్యానము నీలో లేకపోవడం ద్వారా నువ్వు ఫలించడంలా మనం గమనిస్తే, యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడు. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల. దివారాత్రము ఎప్పుడంటండి? దివారాత్రము దానిని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నీ ఫలాలు వర్ధిల్లాలంటే, నీ జీవితం వర్ధిల్లాలంటే, నీవు దేవుడు చూచినప్పుడు నువ్వు ఎలా ఉండాలా? వర్ధిల్లుతూ ఉండాలా. నీ ఫలాలు కలిగి ఉండాలా. ఆ ఫలాలు కలిగి ఉండాలంటే నీలేముండాలా? వాక్యం అనేటటువంటి నీ దాంట్లో ఎప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. వాక్యాన్ని ధ్యానించలేకపోతే, వాక్యాన్ని నువ్వు ధ్యానించకపోతే నువ్వు వాడిపోతావు. నువ్వు పైన నటిస్తూ కనిపిస్తావు అంతే. వాక్యాన్ని ధ్యానించడం మనం మొదటగా చేయాలి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఫలాలు కలిగి ఉంటావు. దేవునికి ఇష్టకరంగా ఈ లోకంలో నువ్వు ఫలాలు కలిగి ఉంటావు. ప్రియమైన దేవుని సంగమా, మరొక మాటను కూడా మనం గమనిస్తే, ఇంకా ఎందుకు అది వాడిపోయింది అంటే, ఫలాలు లేకుండా ఎందుకు ఉంది అని రెండవదిగా మనం చూస్తే, యేసుతో సహవాసము లేకపోవడం ద్వారా, అది ఫలించడంలా
యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం మనం గమనిస్తే, నా యందు నిలిచియుండు, నా యందు నిలిచియుండు, నీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షబలిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉన్నట్టేనే గాని మీరును ఫలింపరు. నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. యేసుతో సహవాసము కలిగి ఉండాలి. యేసుతో సహవాసం ఎల్లప్పుడూ. ఆ సహవాసాన్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో, సహవాసం లేకుండా నువ్వు తిరుగుతావో, ఈనాడు మనం గమనిస్తే ఆ స్నేహితులతో సహవాసంతో ఎంతో ఇష్టపడతారు. స్నేహితుల సహవాసం, తర్వాత ఇరుగు పొరుగు వారితో సహవాసం, ఇంకా లోకంలో ఉన్నటువంటి వ్యక్తులతో సహవాసము కలిగి ఎంతో సంతోషపడతారు. కానీ దేవుడు అంటున్నాడు, నాతో మీరు సహవాసం కలిగి ఉంటే మీరు ఫలిస్తారు. నాతో నిలిచి ఉంటేనే, నాతో సహవాసం కలిగి ఉంటేనే. ఈనాడు అటువంటి సహవాసాన్ని నువ్వు మిస్ అవుతున్నావేమో, జ్ఞాపకం చేసుకో. ఆదివారం ఒకటే నేను సహవాసంలో కలుస్తున్నాను అని అనుకుంటున్నావేమో, లేదా క్రిస్మస్ రోజే పండగ రోజు, లేదంటే జనవరి 1 వాగ్దానాలు ఇస్తారు కాబట్టి ఆ రోజు దేవుని బిడ్డలతో దేవుని సహవాసం కలిగి ఆ దినాన నేను మందిరానికి వస్తే సరిపోతుందని అనుకుంటున్నావేమో. దేవుని మందిరములో జరుగుతున్నటువంటి ప్రతి ఆరాధనకు నువ్వు ఎప్పుడైతే కలుసుకుంటావో, ఎప్పుడైతే సహవాసం కలిగి ఉంటావో, నీలో ఏముంటాయి? ఫలాలు కలిగి ఉంటావు. మొదటిగా వాక్య ధ్యానము ద్వారా, ధ్యానించడం ద్వారా నీలో ఫలాలు కలిగి ఉంటావు. రెండవదిగా ఆయనతో సహవాసము చేరి. ఈనాడు అనేక మంది దేవునితో సహవాసం అంటే అంతగా శ్రద్ధ చూపరు. అంటే ఆయనకి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని కొంచెమే, లోకపరంగా ఎక్కువగా సహవాసం కలిగి ఉంటాం. ఎక్కువగా సహవాసం. మరి ముఖ్యంగా మనము నిన్నటి దినాన్ని కూడా మరి అనేక మంది సాక్ష్యాలు చెప్పారు. టీవీలకు అతక్కుపోయి, టీవీలకు ఎక్కువగా చూస్తూ, మరి దాంతో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ, మీరు గమనించారో లేదో, దేవుని మందిరానికి ఒకరే వస్తారు. అదే టీవీ చుట్టూ అయితే ఎంతమంది కూర్చుంటారమ్మా? అందరూ. ఎందుకంటే అందరు కలుసుకొని ఏ పాయింట్ మిస్ అవ్వకుండా, ఏది కూడా మిస్ అయిపోతామేమో అని అందరు కలుసుకొని కూర్చొని మళ్ళీ స్నాక్స్ తింటూ, డ్రింక్స్ తాగుతూ, ఎంజాయ్ చేస్తూ, దానికైతే ఆ సహవాసం కలిగి ఉంటారు. దేవుని మందిరానికైతే నో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సహవాసం లేకపోతే, దేవుడిని హృదయాన్ని చూచినప్పుడు నీలో ఫలాలు కనిపించవు. పైన అంజూరపు చెట్టు ఆకులు ఎలా పచ్చగా కనిపిస్తున్నాయో అలా కనిపిస్తావు, అంతే. నువ్వు చక్కగా పాటలు పాడగలవు, చక్కగా ప్రార్థన చేయగలవు, పరిచర్య కూడా చేయగలవు, దేవుని మందిరానికి కావలసినటువంటి ఏది కావాలన్నప్పటికీ శ్రద్ధగా పని చేయగలవు. కానీ నీలో ఏముండాలి? ఫలాలు లేకపోతే నీ జీవితం వ్యర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనము దేవునితో ఎలా ఉండాలా? సహవాసము కలిగి ఉండాలా. యోహాను సువార్త అదే 13వ అధ్యాయము 30లో మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి దేవుని సహవాసములో నుంచి ఎక్కడికెళ్ళిపోతున్నాడు? బయటికి వెళ్ళిపోతున్నాడు. చూడండి 30లో చూస్తే, వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయలు వెళ్ళాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూస్తే, ఎందుకంటే అక్కడ ఇస్కరియోతు యోధ ఆయన ఏం చేస్తున్నాడు? ఇస్కరియోతు యోధ ఏం చేస్తున్నాడు? దేవుని అప్పచెప్తున్నాడు.
దేవుణ్ణి మరి వారికి అప్పచెప్పడానికి వారి దగ్గర లంచంగా డబ్బులు తీసుకొని ఏం చేస్తున్నాడు, దేవునితో ఉంటున్నటువంటి మిగిలినందరి శిష్యులతో సహవాసంలోంచి ఆయన ఏం చేస్తున్నాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఆయన ఒక్కడే ప్రత్యేకంగా వెళ్ళిపోయాడు. ఆయన దేవుని సహవాసం వద్దనుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు, దేవునితోనే ఉంటున్నాడు. ఆయన మళ్ళీ యేసుక్రీస్తు ప్రభుతో ఉంటున్న కాలమంతా ఆయన ఒక ట్రెజరర్, డబ్బు సంచి చేత పట్టుకొని పరిచయం చేస్తూనే ఉన్నాడు. కానీ ఆయనలో ఏం లేవు, ఫలాలు లేవు. ఆ సహవాసం నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. తర్వాత మనం చూస్తే ఆ మత్తయి సువార్తలో కూడా ఆయన ఉరి పెట్టుకొని చనిపోయినట్టుగా మనం అక్కడ చూడగలం. అదే దేవునితో సహవాసము కలిగినటువంటి మిగిలిన అందరూ శిష్యులు ఎలా ఉన్నారంట, గొప్ప పరిచర్య చేస్తూ అనేక చోట్ల దేవుని గురించి సువార్తను ప్రకటిస్తూ ఫలిస్తూ అనేక ప్రాంతాల్లో విస్తరించి గొప్పగా సేవ చేసి అనేక ఫలాలు వారు పొందుకున్నట్టుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని సంగమా, మరి మనలో అటువంటి ఫలాలు కావాలని కోరుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సహవాసములో మనం వెళ్లకుండా అంటి పెట్టుకొని దేవుని సహవాసంలో మనం ముందుకు కొనసాగుతున్నామా? ప్రియమైన దేవుని సంగమా, మనం ఆ రీతిగా ఎప్పుడైతే సహవాసం కలిగి ఉంటామో మనలో ఫలాలు ఎలా ఉంటాయి, సమృద్ధిగా దేవుడు చూచినప్పుడు సమృద్ధిగా నీలో ఫలాలు ఉంటే ఆయనకి ఎంత సంతోషమో నిన్ను ఏం చేస్తాడు, అలా తీసుకొని అలా నిత్య జీవంలోకి తీసుకెళ్తాడు. లేవు అన్నారనుకో, అంజూరపు చెట్టుని ఏం చేశాడు, శపించాడు. అది ఎండిపోయింది. ఆ కొమ్మ ఎండిపోతే ఏం చేస్తారండి, ఈరోజు మేము రాగానే మరి ఆ సంఘ స్త్రీలు అవన్నీ ఎండిపోయినన్నీ తీసుకొని ఆ స్థలంలో కాల్చి ఆ మంట పెట్టారు. ఎందుకంటే అవి పనికి రానటువంటి వాటి కాబట్టి వాటిని ఏం చేయాలా, వాటిని ఇంకా పెట్టుకొని అవి ఇంకా ఎదగతాయి, అవి ఇంకా వికసిస్తాయి, పూలు వస్తాయి అనుకుంటారా? వాటిలో ఏముండదు, జీవం ఉండదు. కాబట్టి వాటిని పక్కనేసి వాటిని అగ్గిపుల్లతో మంటిచ్చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సహవాసములో కలిగి ఉంటే మనము ఫలాలతో ఈ లోకంలో జీవించగలం. మూడవదిగా మనం చూస్తే అదే యోహాను సువార్త, మార్కు సువార్త 4వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చూస్తే, వ్యర్థమైనటువంటి వాటిని మనలో తొలగించుకోకపోతే, మనలో ఏముంటాయంట, వ్యర్థమైనటువంటి వాటిని మనం తొలగించుకోకపోతే మనలో ఫలాలు రావు. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 7లో మనం చూస్తే, కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను గనుక అవి ఫలింపలేదు. ఎందుకు ఫలించలేదండి అవి? ఎందుకు ఫలించలేదంట? ఆ ముండ్ల పొదల్లో అవి ఉంటున్నాయి. అవి ముండ్ల పొదలు ఎదిగి వాటిని ఏం చేస్తున్నాయి, అవి ఫలించేటట్టుగా చేయట్లా. కాబట్టి మనలో అటువంటి ముళ్ళ పొదల్లాంటి వ్యర్థమైనటువంటి వాటిని మనము తొలగించుకోకపోతే మనలో ఫలాలు మనలో రావు. చూడండి, ఇంకా 18వ వచనాన్ని 19వ వచనాన్ని కూడా మనం గమనిస్తే, ఇతరులు ముళ్ళ పొదలలో విత్తబడిన వారు వాక్యం వాక్యము విందురు కానీ ఐహిక విచారములను ధనమోసమును మరియు ఇతరమైన అపేక్ష లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అవి నిష్ఫలములగును. కాబట్టి అట్లా మన వాక్యాన్ని అణిచివేస్తే మనలో ఫలాలు వస్తాయా?
మనం ఫలించగలుగుతామా? ఎందుకు ఫలించలేకపోతున్నామంటే మనలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టాలి. వ్యర్థమైనటువంటి వాటిని మనము విడిచిపెట్టకుండా అవి కూడా మనలో ఉంచుకొని మనము చేసే పనులన్నీ చేస్తూ అక్రమంగా, అన్యాయంగా, మోసపూరితమైనటువంటివి, శరీరేచ్ఛలకు బానిసయ్యి వ్యర్థమైనటువంటి వాటిని మనం ఉంచుకొని మనము దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుని ప్రార్థిస్తే దేవుడు మన ఫలాలు చూసి మనకు ఏమి ఇయ్యడు? ప్రతిఫలం ఇవ్వడు. కాబట్టి మనలో వ్యర్థమైనటువంటి వాటిని ఏం చేయాలా? విడిచిపెట్టాలా. ఈ లోక ఆశలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టాలి. మీకు ఒక వ్యక్తిని నేను పరిచయం చేయాలనుకుంటున్నా. ఆ వ్యక్తి చార్లెస్ డి స్టడ్ అనేటటువంటి వ్యక్తి. వీరి తండ్రి ఎడ్వర్డ్ స్టడ్. మరి వీరు ఇంగ్లాండు దేశంలో ఉంటున్నటువంటి వారు. మరి ఈ యొక్క ఎడ్వర్డ్ కుమారుడు చార్లెస్ డి స్టడ్ అనేటటువంటి వ్యక్తి 1862వ సంవత్సరంలో జన్మించాడు. అతను 1931వ సంవత్సరంలో మరణించాడు. వారి కుటుంబం చూస్తే చాలా గొప్పది, ఐశ్వర్యవంతులు, కోటీశ్వర్లు. వారికి ఏది కొదువలేదు, అంత సమృద్ధిగా ఉంది. మరి ఆ యొక్క వ్యక్తి చిన్నప్పటి నుంచి, ఆ చార్లెస్ అనేటటువంటి వ్యక్తి చిన్నప్పటి నుంచి ఎంతో సౌఖ్యముగా పెరిగినటువంటి వాడు, ఆడాభరంగా, మరి జల్సాగా. తర్వాత అతనికి వేట ఆడేటటువంటి దాని మీద ఆసక్తి కలిగి ఉంది. వేట ఆడడంలో ఆసక్తి, తర్వాత క్రికెట్ ఆడడంలో ఆసక్తి. ఇంకా మనం చూస్తే అతను గుర్రపు ఆ యొక్క పందాల్లో ఆడటం కూడా అతనికి ఎంతో ఆసక్తి, ఇంట్రెస్ట్. మరి వాటి మీద ఎక్కువగా ఆసక్తి కలిగి అతను జీవిస్తున్నాడు. వారి కుటుంబము అంతా ఎక్కువగా ఈ లోక సంబంధంగా జీవిస్తూ ఉన్న తరుణంలో డిఎల్ మూడీ గారు, ఆయన గొప్ప దైవ సందేశకులు. ఆయన అప్పుడు పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో వీరి ప్రాంతానికి వచ్చి అక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సువార్త ద్వారా మొదటిగా వీరి తండ్రి ఎడ్వర్డ్ గారు ఆయన ఆ యొక్క దేవుని మాటలు జాగ్రత్తగా విన్నాడు. ఆలకించి మరి తన యొక్క గృహంలో, ఆ యొక్క బంగ్లాలో ఆయనకి ఒక పెద్ద ఫంక్షన్ హాల్ లాగా ఏర్పాటు చేసి అక్కడ ప్రార్థనలు పెట్టుకోవడానికి ఆయన మరి కోఆపరేట్ చేశాడు, సహకరించాడు. మరి అక్కడ పరిచర్య జరుగుతున్నది. మరి ముందుగా ఆ యొక్క ఎడ్వర్డ్ అనే అతను మారుమనసు పొందాడు. తర్వాత వారి కుమారుడైనటువంటి ఈ చార్లెస్, ఇంకా 2 కుమారులు ఉన్నారు, మొత్తం 3 కుమారులైతే వారు కూడా మారాలని, వారు కూడా క్రీస్తుని తెలుసుకోవాలని, వారు కూడా ఫలించాలని, వ్యర్థంగా ఉండకూడదని వారి కొరకు ఎంతగానో ప్రార్థించాడు. కానీ ఆ యొక్క 2వ కుమారుడు అతనికి కొంత అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వచ్చినప్పుడు అతను మంచం మీదే పడిపోయి ఉంటాడు. మంచం మీదే అతనికి అన్ని కార్యక్రమాలు. మరి ఈ యొక్క చార్లెస్ స్టడ్ అనేటటువంటి అతని సహోదరుడు చూచినప్పుడు ఒక్కసారి అతనికి ఒక ఆలోచన, ఏంటి మనకు ఇంత డబ్బు ఉందే, ఇంత హోదా ఉందే, మరి ఎన్నెన్నో హాస్పిటల్ చూపించుకున్నాము, కానీ ఎందుకు మా అన్న బ్రతకలేకపోతున్నాడు, అతను ఆరోగ్యవంతుడిగా ఉండలేకపోతున్నాడు ఏంటని చూసి కొంత బాధపడ్డాడు. తర్వాత ఒక కనువింపు కలిగింది. ఆ యొక్క డిఎల్ మూడీ గారు చెబుతున్నటువంటి ఆ యవ్వన కూడికకు ఇతను కూడా హాజరయ్యాడు. ఆ యొక్క వాక్యము ద్వారా ఇతనికి ఆసక్తి కలిగింది. ఆసక్తి కలిగి అతను దేవుని నమ్ముకున్నాడు. దేవునికి ఇష్టకరంగా జీవించాలని
మరి ఒక మిషనరీగా చైనా ప్రాంతంలో వెళ్ళి పరిచయం చేయాలని ఆయన ఆసక్తి చూపాడు. మరి ఆయనకున్నటువంటి ఆ యొక్క డబ్బు, హోదా అవన్నిటినీ ఆయన వాటి మీద ఏమాత్రము ఆసక్తి చూపట్ల. క్రీస్తు కొరకు నేను జీవించాలి, క్రీస్తు కొరకు నేను చనిపోవాలి, క్రీస్తు కొరకు అనేక ఆత్మలను నేను దేవుని ఎదుగు తీసుకురావాలి. అప్పుడు చైనా ప్రాంతంలో దేవుని ఎరిగినటువంటి బిడ్డలు అనేక మంది, కోట్లాది మంది, చాలామంది ఆ దేశంలో ఉన్నారంట. మరి అక్కడ పరిచయం చేయడానికి ఈయన సిద్ధపడ్డాడు. మరి ఉన్నటువంటి ఆ యొక్క ఆ క్రికెట్ ఆటనైతే ఏమి, ఆ డబ్బుని అన్నిటిని వదులుకున్నాడు. ఎందుకంటే కేవలము క్రీస్తు కొరకు వాటన్నిటిని విడిచిపెట్టాడు. వాటన్నిటిని వద్దనుకొని నేరుగా ఆ చైనా దేశానికి వెళ్ళి ఒక మిషనరీగా అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. అక్కడ అనేక మందికి బాప్తిసం ఇచ్చాడు. తిరిగి ఆయన ఆఫ్రికా ఖండానికి కూడా, ఆఫ్రికా దేశానికి కూడా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. మరి ఎవ్వరు కూడా ఆ యొక్క దేశానికి వెళ్ళడానికి ఇష్టపడలా. కానీ ఈయన ధైర్యంగా నేను వెళ్తా అంటే అందరూ భయపడ్డారంట. ఆఫ్రికా దేశం భయంకరమైనది, అక్కడ మనుషులు తింటారు, భయంకరంగా వారు క్రూరంగా ఉంటారు అని చెప్పినప్పుడు ఏమాత్రము భయపడలా. సంతోషంగా నేను బ్రతికితే క్రీస్తు కొరకు, చస్తే కూడా క్రీస్తు కొరకే అని ఆయన అన్నిటిని, మరి ఆయనకున్నటువంటి ఆ సంపదనంతా వదిలిపెట్టి ఆఫ్రికా దేశానికి కూడా వెళ్ళి సువార్తను ప్రకటించి అక్కడే చివరికి మరణించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మొదటగా మరి ఆయనకున్నటువంటి ఈ లోక సంబంధంగా ఎంత డబ్బులు ఉన్నప్పటికీ, ఎంత క్రికెట్ క్రీడాకారుడు అయినప్పటికీ, ఆయన ఎప్పుడైతే క్రీస్తుని సంపూర్ణంగా మారుమనసు పొంది ఆయన అంగీకరించాడో, దేవుని స్వీకరించాడో, తర్వాత వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడ్డాడు. ఆయన ఫలాలతో ఫలిస్తూ అనేక ప్రాంతాలకు తిరిగి సువార్తను ప్రకటిస్తూ దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనలో అటువంటి ఫలాలు కలిగి ఈ లోకంలో జీవించగలుగుతున్నామా? ఆ యొక్క చెట్టు మరి ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా ఉంది. మనం కూడా, ప్రతి విశ్వాసి కూడా ఆ రీతిగా పైన పచ్చగా ఆకులతో కనిపిస్తూ ఉన్నామేమో, లోపల ఫలాలు లేకుంటే ఏం చేస్తాడంట? శపిస్తాడు, ఎండిపోయేటట్టు చేస్తాడు. నువ్వు ఇంకా ఫలించలేవు. కాబట్టి మనము ఫలించాలంటే వాక్య ధ్యానాన్ని మనము ధ్యానిస్తూ ఉండాలి. ఇంకా యేసుతో సహవాసము కలిగి మనము ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. మూడవదిగా మనం చూస్తే మనలో వ్యర్థమైనటువంటి వాటిని, ఐహిక విచారములు, ఇంకా ధనం మీద వ్యామోహం అయితే ఏమి, ఇంకా శరీర సంబంధమైనటువంటి కార్యాలన్నింటినీ మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు మనలో ఏమొస్తాయి? ఆత్మ ఫలాలతో మనము చక్కగా కనిపిస్తాం దేవునికి, ఆత్మఫలాలతో. అప్పుడు దేవుడు మనల్ని మనకు కావలసినటువంటి దీవెనలతో మనల్ని నింపి వృద్ధిపరుస్తాడు, వర్ధిల్ల చేస్తాడు, దేవుని రాజ్యంలోనికి నేను తీసుకెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ రీతిగా ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము దయచేయునుగాక. ఆమేన్. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనంతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలించకుండుట
నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా?